రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. అనర్హుల ఏరివేత మొదలైంది. ఎందుకు అనర్హులను వేరువేస్తున్నారు? అనే విషయాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారి ఆహార భద్రతా కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధార్, పాన్ కార్డు వివరాలను ఆదాయ పన్ను శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కట్ చేయనుందన్నమాట. ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారి రేషన్ కూడా బంద్ కానుంది. 83,545 మంది మరణించిన వారికి రేషన్ పంపిణీ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా 135 కోట్లు ఖర్చు అవుతోంది. సీఎం కిసాన్ డేటా ఆధారంగా 52,339 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్టు తెలియదు. సో 866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా ఏటా వీరికి 1.50 లక్షల ఆదాయం మించిందన్నమాట. సో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరుకోగా అందులో ఆహార భద్రతా కార్డుల కింద కేంద్రం 99.36 లక్షల కార్డులు మంజూరు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఏటా లక్షల రూపాయలు ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని చాలామంది నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారనే గత 2 ఏళ్లుగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అయితే రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షల ఆదాయం, గ్రామాల్లో 1.50 లక్షల ఆదాయం లోపు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీరంతా రేషన్ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నట్లు బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా పీడీఎస్ రైస్ను దర్జాగా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ధనవంతులు. ప్రభుత్వ రూల్స్ పాటించకుండా పేద కుటుంబాల ముసుగులో నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణాలను కాజేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. సో తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న దాదాపు 8 లక్షలకు పైగా కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిపై స్థానికంగా ఉండే విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు చేశారు. వీరంతా ఏటా దాదాపుగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం తీసుకొని రేషన్ మాఫియాకి ఇస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. ఎంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖలో పలు పథకాలు పొందడంతో పాటు పిల్లలు చదువుల కోసం రుణం తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు. రేషన్ బియ్యంతో వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అప్పనంగా పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కోటీశ్వరులు రేషన్ కార్డులను దర్జాగా పొందారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి పరిశీలన చేసిన మండలంలోని అధికారులు ముడుపులు ముట్టగానే చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. కేంద్రం గుర్తించిన జాబితాను ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు పంపినట్లు తెలిపింది. సో నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి ఎందుకు తొలగిస్తున్నారో కూడా వివరించాలని పేర్కొంది. దీంతో జిల్లా పౌర సరఫరాల అధికారులు ఆ దిశగానే చర్యలు సిద్ధమవుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు, పథకాలు, రేషన్ కార్డులు అన్నీ కూడా తీసివేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.